బ్రాండెడ్ కంపెనీలు బెజవాడ బాట పట్టాయి. ప్రముఖ విదేశీ సంస్థలు బెజవాడను కేంద్రంగా చేసుకోబోతున్నాయి. సుమారు 100కు పైగా ప్రముఖ బ్రాండెడ్ సంస్థలు రిజిస్ట్రేషన్ కోసం వాణిజ్య పన్నుల సంస్థ వద్ద బారులు తీరాయి. దీంతో బెజవాడ వాణిజ్య ముఖ చిత్రం మారబోతోంది. బెజవాడ ఇప్పుడిప్పుడే కాస్త కళ సంతరించుకుంటోంది. దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు బెజవాడ వైపు వలసబాట పట్టాయి. రిజిస్ట్రేషన్ల కోసం బార్లు తీరాయి. వాణిజ్య పన్నుల శాఖ 1-2 కార్యాలయాల్లో 100 నుండి 120 వరకు కొత్త సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఫలితంగా ఈ ఒక్క నగరం నుంచే 500 కోట్ల రూపాయలకు పైగా పన్నుల రూపంలో వచ్చే అవకాశం ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో పాటుగా అశోక్ లేలాండ్, శాంసంగ్, సోనీ వంటి సంస్థలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో వ్యాపారాలు నిర్వహించాలనుకున్న సంస్థలకు 2 చోట్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వ్యాపారాలు చేస్తున్న సంస్థలు విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాయి. మెదక్ జిల్లా జహీరాబాద్ లో ఉన్న మహీంద్రా కంపెనీ విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అదేవిధంగా శాంసంగ్, సోనీ సంస్థలు కూడా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. అశోక్ లేలాండ్ వంటి ప్రముఖ సంస్థ ద్వారా వాణిజ్య పన్నుల శాఖకు ₹1 ఆదాయం రానుంది. మాకున్న డేటా ప్రకారం యాజ్ ఆన్ టుడే నియర్లీ 70 పీపుల్ బిగ్ పీపుల్ అంటే హైదరాబాద్లో ఉండే ఎల్టీ డీలర్స్ 7 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో 40 నుంచి 50 మంది లాస్ట్ ట్యాక్స్ పేర్ యూనిట్స్ డీలర్స్ ఉన్నారు. అందులో 70 పీపుల్ విజయవాడ 2 డివిజన్ ఆప్ట్ చేయడం జరిగింది. విజయవాడ 1 కూడా ఆప్ట్ చేశారు. వేరే డివిజన్ ఉన్నాయి అంటే విజయవాడలో 2 డివిజన్లు ఉన్నాయి. అది 2కి మెజారిటీ పీపుల్ వచ్చారు. కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చే రెవెన్యూ కంపేర్డ్గా ఎవ్రీ మంత్ ఒక 50 నుంచి 60 కోట్లు పెరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాము. వాణిజ్య పన్నుల శాఖ 2వ డివిజన్లో ప్రధాన కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. అత్యంత కీలకమైన ఈ డివిజన్ లో ఏటా 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా సంస్థలు కూడా వచ్చి చేరితే ఈ ఆదాయం మరో 30 నుండి 40% వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. విజయవాడ నగరం రాజధానిగా ఏర్పాటు అవడానికి మల్టీ బ్రాండ్స్, మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అవసరమైతే ఆహ్వానించి ప్రజల మీద భారాలు లేకుండా అభివృద్ధికి దోహదపడటటువంటిది అది ఆహ్వానించదగినటువంటి పరిణామం. బ్రాండెడ్ కంపెనీలు, ప్రముఖ సంస్థలు బెజవాడ బాట పట్టడంతో రాబోయే రోజుల్లో బెజవాడ బిజినెస్ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు.